ఒకళ్ళు తప్పు చేస్తే అది మనల్ని ఉగ్రతలకు తీసుకెళ్తుంది. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 613 ఆజ్ఞలు ఎవరైతే ఒక్క ఆజ్ఞలు పాటించకపోయినా వారందరూ ఏమవుతారని చెప్పాడు మనకి గలతీ పత్రికలో, శాపగ్రస్తులు అవుతారు. సో ఎవరైనా 613 ఆజ్ఞలు పాటించారంటే పాటించలేదు. మరి యూదులు ఏం బోధిస్తున్నారంటే, అవన్నీ తర్వాత ఎవడ బాధిస్తారు, కానీ మీరు సున్నతి పొందితే చాలు, మీరు దశంభాగం ఇస్తే చాలు, మీరు మన పండగలు జరిపించడానికి ఇష్టపడితే చాలు, మీరు సంవత్సరానికి ఒకసారి మనం అందరం కలిసి పండగ చేసుకుంటే చాలు, ఇట్లాగా పండగల్ని ఆచారాలని లేదంటే క్రియల రూపకమైనటువంటివి రక్షణనే ప్రకటించారు తప్ప అసలు మనం ఎలా ఉండాలన్నది మర్చిపోయారు. సో ఇప్పుడు ఈ 4వ అధ్యాయం ఏం చెప్తుందంటే, 3వ అధ్యాయం చివరి మాటని మనకు అర్థమైతే 4వ అధ్యాయం మనకు అర్థమవుతుంది అనమాట. 3వ అధ్యాయం చివరి మాటలు ఏమంటుంది, విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయుచున్నామా అంటే, ఇప్పుడు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు పౌలు గారు. అంటే రక్షణ అనేది విశ్వాసము ద్వారా మాత్రమే తప్ప క్రియల వల్ల కాదు అని ప్రకటిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ధర్మశాస్త్రము నిరర్ధకమైపోయిందా, ఇట్స్ యూజ్ అని అంటే అప్పుడు దాన్ని, ధర్మశాస్త్రం అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ది కదా, అసలు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది, నేను చెప్తున్న విశ్వాసం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు, అసలు మీకు ప్రాముఖ్యమైన వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రభుని అంగీకరించాడా, ప్రభుని అతను నీతిమంతుడిగా చేశాడా, ఇవన్నీ 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తాడు. చూడండి 4వ అధ్యాయం మొదటి మాట చూడండి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునికేమి దొరికినని అందుము. సో యూదులకు మన దేశానికి స్వాతంత్రము తెచ్చింది ఎవరు అంటే మీరు ఏం చెప్తారు, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరు అంటే టక్కమని మీ మైండ్లోకి వచ్చే వ్యక్తి ఎవరు, గాంధీజీ గారు. అవునా? అందరికీ మన రాజ్యాంగాన్ని ఎవరు రాశారంటే మీకు ఎవరి మైండ్లోకి వస్తారు, అంబేద్కర్ గారు. కానీ వీటన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటి మాట్లాడంటే వాళ్ళు ఒక్కరే చేయలేదు. అది రాజ్యాంగం కానివ్వండి లేదంటే స్వాతంత్రం కానివ్వండి, ఒకరే చేయలేదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నా, బట్ ఆ టైంకి వచ్చేసరికి ఒక వ్యక్తి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. యూదులకు అసలు హెబ్రీలందరికీ, ఇశ్రాయేలీలందరికీ మూల పురుషుడు ఎవరో చెప్పండి, అబ్రహాం గారు. అబ్రహాం గారు ముందు వరకు కూడా ఎవరికి ఏ పరిస్థితులు లేవు. అబ్రహాం గారు తర్వాతే ఇశ్రాయేలు, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అక్కడి నుంచి మనకు కథ అంతా తెలుసు. సో ఇశ్రాయేలీలందరూ కూడా భావించేది ఏంటంటే, మేము అబ్రహాము పిల్లలము. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మీరు అబ్రహాముని తండ్రికి కొలుస్తున్నారు, అబ్రహాం కంటే ముందునని నేను అన్నాడు. నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, మా అబ్రహాం ఎప్పటిలో ఉంటాడు, నువ్వేంటి నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు మా అబ్రహాం కంటే ముందు ఉన్నటువంటి రాళ్ళు తీసుకోవడమని చూశారు. సో యూదులకు అబ్రహాం అంటే చాలా గౌరవం, మేము అబ్రహాం పిల్లలమంటే వాళ్ళకి చాలా ఆధిక్యత. ఇప్పుడు పౌలు గారు ఎవరిని పట్టుకుని బోధిస్తున్నాడో తెలుసా, ఆ అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడు. మీకు చరిత్ర చెప్తాను వినండి, ధర్మశాస్త్రం గురించి చెప్తాను వినండి. అసలు నేను చెప్పేటువంటి విశ్వాసము ఇప్పుడు చెప్తున్నది కాదు, నేను యేసుక్రీస్తు ప్రభువారు ఆ విశ్వాసానికి ఆధారమయ్యాడని నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. కానీ మీ పితరుడైన లేదంటే మన పితరుడైన అబ్రహాము గారు నీతిమంతుడిగా తీర్చబడింది కూడా ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు, విశ్వాసం వల్ల. చూడండి, కాబట్టి శరీర విషయమై మనం మూల పురుషుడకు, సో ఇశ్రాయేలులకు మూల పురుషుడు ఎవరు, అబ్రహాముకి ఏమి దొరికినందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కదా, అది దేవుని ఎదుట కలుగదు. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డానికి కారణము ఇంకొక విషయం ఉంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యూదులు నమ్మేటువంటి ఒక పద్ధతి ఉంది, అది బైబిల్కి సంబంధం లేదు, బట్ వాళ్ళ నమ్మకం అంతే. ఏంటి అంటే, అబ్రహాము గారు మా కొరకు నరకము దగ్గర కాపలా కాస్తాడు అన్నది మొట్టమొదటి మాట అయితే, సున్నతి పొందుకున్న వారు అందరూ, నువ్వు సున్నతి పొందుకున్నావా, నువ్వు నరకంలోకి వెళ్ళకుండా నేను కాపలా కాస్తాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు పరలోకి వెళ్ళిపో అని అబ్రహాం గారు నరకం దగ్గర కాపలా కాస్తాను ఒక మిత్తి అయితే వాళ్ళు నమ్మది. రెండో మిత్తి ఏంటంటే, ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళది, అబ్రహాము గారు ధర్మశాస్త్రం ముందుగానే ఉన్నాడు. అబ్రహాము గారు ధర్మశాస్త్రానికంటే ముందుగానే ఉన్నాడు. కానీ యూదులు ఏమి నమ్ముతారంటే,
అబ్రహాము గారు ధర్మశాస్త్రం రాకముందే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పనులన్నీ ఆయన చేశాడు. సో హీ ఫాలోస్ ద తోరా లా. అంటే అబ్రహాము గారు ధర్మశాస్త్రం రాకముందే ధర్మశాస్త్రాన్ని పాటించాడని చెప్పుకుంటారు వీళ్ళు, ఎవరు? యూదులు. కానీ ఇక్కడ అలాగా ధర్మశాస్త్ర క్రియల వల్లే రక్షణ వస్తే, నీతిమంతులుగా మార్చబడితే, అప్పుడు దానివల్ల ఇంకా దేవునికి మహిమ ఏముంది? ఇంకా దానివల్ల ఇంకా దేవునికి గొప్పతనం ఏముంది? అలా జరగగలిగితే మానవుడు ఏదో ఒక మంచి కార్యక్రమం చేసి గొప్పవాడు అవ్వచ్చు కదా. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అది జరగనటువంటి పని. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. అది దేవుని ద్వారా కలగదు. ఇంకా దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని అంటలేదు. ఎందుకు తెలుసా? అబ్రహాము క్రియల మూలంగానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడని మీరు అనుకున్నట్లుగా అనుకుంటే, యూదులు అదే అనుకున్నారు. అబ్రహాం గారు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి కారణం అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువన్నీ కూడా ఆయన పాటించాడు కాబట్టి. అందుకే చూడండి, దశమ భాగం ఇచ్చాడు, లేదంటే ఇంకా చాలా రకాలైనటువంటి పనులు ఆయన చేశాడు, బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్లాగా చాలా విషయాలు చెప్పుకుంటూ యూదులు అబ్రహాము గారు యథార్థమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాడు కాబట్టే దేవుడు అతను నీతిమంతుడిగా తీర్చాడు అంటున్నాడు. అది వాళ్ళు అనుకున్నటువంటి కథ. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము, ఎవరైనా చదువు సహాయం చేయండి నాకు ఈ మాట. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి, గట్టిగా చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి, నాకు వినిపించట్లేదు, గట్టి దగ్గరున్న వాళ్ళు చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. సో ఇక్కడ రాయబడినటువంటి మాట మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. సో ఇక్కడ యెహోవాను నమ్మడం వల్ల అబ్రహాం గారు ఏమయ్యాడు? నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను చెప్పాను, అదే ఎగ్జాంపుల్. నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాను అంతే. దాన్ని ఏమంటాము, నేను నీతిమంతుడిగా ప్రకటించబడ్డాను. బట్ యాక్చువల్గా మనం చూస్తే నేను పాపిని. బట్ దేవుడు తన కృపా మహదైశ్వర్యము చేత, తన ప్రేమ చేత, తన త్యాగము చేత నేను ఆయన మీద చూపినటువంటి విశ్వాసాన్ని బట్టి ఇతడు నీతిమంతుడు అని నన్ను ఎంచాడంతే. యాక్చువల్ నేను అర్హుడిని కాదు. అందుకే 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఎందుకు నేర్చుకున్నాము అంటే, ఈ భూమి మీద ఎవరు బాప్టిజం తీసుకున్నా, ఎవరు దేవుడిని నమ్ముకున్నా, ఎవరు పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులుగా ఎంచబడుతున్నారు దేవుని చేత. రేపొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రార్థనకు వచ్చేయడం వల్ల, నువ్వు భక్తి చేయడం వల్ల, నేను నానంటాడు ప్రసంగం చేసేయడం వల్ల, లేదంటే మీకు ప్రార్థన చేయడం వల్ల, లేదంటే మీకు కష్టపడి మీ కొరకు కన్నీటి ప్రార్థనలు చేసి, నీ మోకాళ్ళ ప్రార్థన చేసేసి మిమ్మల్ని అందరినీ చర్చికి రప్పించడం వల్ల నేను పరలోకంలో నీతిమంతుడిగా తీర్చబడను. నేను నీతిమంతుడిగా, నన్ను దేవుడు ఎంచితేనే నేను నీతిమంతుడిగా అవుతాను. ఎంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఎంచబడాలంటే విశ్వాసించాలి. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం కాదు. ఇది మీ పితరుడు ఆయన, మన మూల పురుషుడు ఉన్నాడు కదా అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు. అతడి క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్చబడలేదు. అతడు ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? నమ్మడాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. సో ఒక మాట చెప్పాలంటే, ఈ ఒక్క రెఫరెన్స్ని చూపించి పౌలు గారు యూదుల యొక్క కట్టుకథలన్నింటినీ పటాపంచలు చేశాడు. బైబిల్ దాటుకుని ఎవడో బోధించడానికి లేదు కదా. నేను ఎన్ని కథలైనా చెప్పొచ్చు. ఇంకొక వ్యక్తి వచ్చి ఇది బైబిల్లో లేదు కదా అంటే నేను నోరు మూసుకొచ్చాల్సిందే. నేను ఎన్ని స్టోరీలైనా చెప్పొచ్చు, ఎన్ని పిట్టకథలను చెప్పొచ్చు, ఇది బైబిల్కి విరుద్ధం కదా అని ఒక వచనం చూపిస్తే నేను ఐ కెన్ షట్ మై మౌత్. నేను ఖచ్చితంగా నోరు మూసుకుని కూర్చోవాల్సిందే. ఎన్ని సాంప్రదాయాలు నేను తీసుకొచ్చినా, బైబిల్కి విరుద్ధమైనటువంటి సాంప్రదాయాలు నేను ఒకవేళ ఒక రెఫరెన్స్లో చూపించగలిగితే, ఎవరైనా నోరు మూసుకుని, ఎంతటి వారైనా సరే, ఎంతటి పెద్దవారైనా సరే, బైబిల్ని దాటి బోధించడానికి, జీవించడానికి అనుమతి లేదు. యూదులకు అదే చెప్తున్నాడు. మన మూల పురుషుడైనటువంటి అబ్రహాము గారు నీతిమంతుడిగా ఎంచబడ్డం గల కారణము క్రియలు కాదు. ఏంటంట? నమ్మకం, విశ్వాసం.
దెమ్మ తిరిగిపోయింది ఇశ్రాయేలుకి. ఇదేంట్రా, మనమేమో క్రియల వల్ల విశ్వాసం క్రియల వల్ల రక్షణ అని చెప్తూ ఉంటే ఈయన వచ్చి మన మూల పురుషుడే అంటే ఇంకా వాళ్ళకి అర్థం కావట్లే. ఇంకా దాన్ని చెప్పుకుంటూ క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన. లేఖనం ఏం చెప్తుంది, అది మనకు ఆధారం. లేఖనము చాలా ప్రాముఖ్యమైనది. లేఖనం ఏం చెప్తున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం చెల్లించిన అందరూ కూడా, దిస్ ఈజ్ ద మెయిన్ ఫెయిత్ డాక్ట్రైన్, దిస్ ఈజ్ ద సాల్వేషన్ డాక్ట్రైన్. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇదే. నేను యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా నేను ఆయన మీద నమ్మకం లేని వాడిని అయితే నేను నరకానికే. రక్షణ లేదు నాకు. నేను ఎంత పెద్ద ప్రసంగికుడినైనా నాకు ప్రభు మీద విశ్వాసం లేకపోతే నేను పరలోకానికి చేర్చబడలేను. నేను ఎంత గొప్పటి జ్ఞానవంతుడినైనా విజ్ఞానవంతుడినైనా బైబిల్ పండితుడినైనా ప్రభు మీద నాకు విశ్వాసం లేకపోతే, నన్ను రక్షించగలిగింది, నా పాప విమోచన చేయగలిగింది ప్రభువే అని నమ్మకం లేకపోతే నేను రక్షించబడలేను. అబ్రహాం గారు వాళ్ళకి ఆ మాట చెప్తుంటే ఒళ్ళు గగ్గులు పురుచుని ఉంటాయి. అరే మీరేమో ధర్మశాస్త్ర క్రియల వల్ల రక్షణ పొందుతున్నారు, నేను చెప్తున్న సువార్త ఇప్పుడు ధర్మశాస్త్రానికి ముందుగా మన మూల పురుషుడైన అబ్రహాము గారే విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యాడు. నేను చెప్తున్న బోధ కూడా అదే రా, ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా అదే బోధిస్తుంది. మరి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది సార్? కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పాడు కదా, అక్షరము చంపుతుంది, ఆత్మయు జీవింపచేస్తుంది. ఏంటి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే, 2 అధ్యాయాలు మనం నేర్చుకున్నాము. ధర్మశాస్త్రం పాపం ఎట్టిదో చెప్తుంది, ఈ పాపానికి పరిహారం ఏంటో ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ ఆ పాపం నుంచి, ఆ పరిహారం నుంచి మనల్ని బయటికి తీసుకురాలేదు. సో ఈ మాటలు చెప్తాను. ముందంటాడు లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది చాలా ప్రాముఖ్యమైన మాట. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. మీరంటున్నట్లుగా అబ్రహాము ధర్మశాస్త్ర క్రియల వలన మాత్రమే రక్షణ పొందాడు అనుకుంటే, క్రియలు అనేవి పని అయితే పనికి వచ్చేది జీతమే తప్ప అదేమి దానం కాదు, గిఫ్ట్ కాదు. కానీ కృప అంటే ఏంటి? ఉచితంగా అనుగ్రహించబడినది ఉంటుంది. కృప అనేది గిఫ్ట్. బైబిల్ ఏమో కృప అంటే గిఫ్ట్ అని చెప్తుంటే, వీళ్ళందరూనేమో క్రియల ద్వారా వస్తున్నదేమో రక్షణ అన్నారు. క్రియల ద్వారా వచ్చేది జీతం అవుతుంది, దానం అవ్వదు. ఒకవేళ మీరు చెప్తున్నట్లుగానే సున్నతి వలనో, మీరు చెప్తున్నట్లుగానే ఇంకొక పద్ధతుల వలనో, మీరు చెప్తున్నట్లుగానే అన్య ఆచారాల వలనో రక్షణ వస్తుంది, ధర్మశాస్త్ర క్రియలో రక్షణ వస్తుందంటే అది క్రియలకు కలిగినటువంటి జీతమే తప్ప దానం అవ్వదు. కానీ రక్షణ అనేది ఉచితం. మనం 3 అధ్యాయాలు నేర్చుకున్నాం కదా, రక్షణ అనేది ఉచితం. మనందరి కొరకు ఆయన వెల చెల్లించి, ఆ వెల మన కొరకు చెల్లించి మనకందరికీ మాత్రం మార్గం ఉచితంగా ఇచ్చాడు. మన కొరకు పేమెంట్ ఆయన చేశాడు, బట్ ఆ బహుమతి మాత్రం మనకు ఉచితంగా ఆయన ఇచ్చాడు. ఈ మాటలు మనకు అర్థం కావాలి. పని చేయడానికి జీతము రుణమే కానీ దానం అని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వసించువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఈ 4వ అధ్యాయము మీకు అర్థం కావాలి అంటే ఒక టైటిల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే టైటిల్ అంటే, పౌలు గారు విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతామన్నది పాత నిబంధన గ్రంథాన్ని ఉపయోగించుకుని బోధిస్తున్నాడు అని మాట మనం గుర్తుపెట్టుకోవాలి. He's trying to prove the faith can leads to the salvation through the Old Testament. ఓల్డ్ టెస్టిమెంట్ ద్వారా, అసలు ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తుందే ఇది ఏంటి? విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తెచ్చబడతారు, క్రియల వల్ల కాదు. అసలు ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తుందని చెప్పి ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. యూదులకు ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే, మూలపురుషుడు అంటే అబ్రహాం గారు. అబ్రహాం గారే అన్నాడు, ఏమన్నాడు? దేవుడు ఆయన్ని నమ్మాడు. అబ్రహాం గారి ద్వారా జీవితంలో దేవుడు ఆయన అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి ఎలా ఎంచబడింది? దేవుని ఎదుట నీతిగా ఎంచబడింది. దేవుడు అతను నీతిగా ఎంచాడు అన్న మాటలు మనకు కనబడుతూ ఉంది. సో పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వసించువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. అయితే ఇది కొంచెం కష్టమే. ఈ పదం అర్థం చేసుకోవడం కష్టం. అంటే నేను చెప్పిన తర్వాత కూడా అది మీరు యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమే. మరి కష్టమైంది నేనేం చేయలేను, అది దేవుని కృప అంతే. అంటే ఏంటి? నువ్వు భక్తిహీనుడివైనా, దుర్మార్గుడివైనా, నీకు ధర్మశాస్త్రం తెలియకపోయినా, నువ్వు ఎంత పాపిష్టుడివైనా ప్రభువు మీద విశ్వాసం ఉంచితే ప్రభువు నిన్ను నీతిమంతుడిగా తీర్చేస్తాడు. ఇది ఎలా కుదురుతుంది?
నేనేమో చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటించాను, నేనేమో వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేనేమో దశంభాగం ఇచ్చాను, నేను సినిమాలు మానేశాను, నేను సీరియల్ మానేశాను, కట్టుకున్న భార్య తప్ప ఇంకో స్త్రీతో వ్యవహారాలు లేవు, నా బిడ్డలను పోషించుకుంటా ఉన్నాను, కష్టపడి పనిచేస్తూ ఉన్నాను, ఏ పాపపు పనులు లేవు, ఏ బూతులు మాట్లాడను, నేను ఒకటే లోకంలో పాపిష్టి బ్రతికంతా బతికి ప్రభాని నేను విశ్వసిస్తున్నానని చెప్పి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడితే ఇద్దరినే కూడా పరలోకంలోనికి తీసుకెళ్తాను. ఇది ఎలా కుదురుతుంది అంటే కుదురుతుంది, మరి కృపకున్న లక్షణం అది. కుదరదంటే అవ్వదు. ఆ మాట చూడండి, ఎంత పని చేయక అంటే పని చేయక అంటే ఇది తీసుకెళ్ళి మనం చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలకు అంటకట్టకూడదు. పని చేయక అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్ర క్రియలు పాటించక. పైన చెప్పాడు కదా, పని చేసేవాడు జీతానికి అపాత్రుడు అన్న మాటలో పని చేయడానికి జీతం రుణమే కానీ దానం. ఏ పని అది? క్రియలు అంటే ధర్మశాస్త్ర క్రియలు. ధర్మశాస్త్ర క్రియలు చేయడం వల్ల వచ్చేది జీతమే అవుతుంది కానీ దానం అవ్వదు. అలాగే ఆ ధర్మశాస్త్ర క్రియలు చేయక, పని చేయకంటే ధర్మశాస్త్ర క్రియలు చేయక భక్తిహీనుని, అసలే అతనికి భక్తే లేదు, దేవుడు అంటేనే పెద్ద లెక్కలేదు, కానీ నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వసించును వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. సో ఫెయిత్ ఈజ్ ద మెయిన్ కీ పాయింట్ ఫర్ ద సాల్వేషన్. నేను ఇచ్చే ధనం కాదు, నేను చెప్పే వాకింగ్ కాదు. కొంతమంది భక్తులు ఉంటారు, బాప్టిజం ఉండవు, ఏముండవు. ఒకసారి నన్ను చెప్పండి మీకు చాలాసార్లు, నాకు ఒక సహోదరుడు ఉండేవాడు, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, బాప్టిజం లేదు ఇంకా, కానీ అప్పుడే ప్రసంగం చేసేస్తున్నాడు. ఎట్లా కుదురుతుంది? చాలాసార్లు బాప్టిజం లేని వారు సంగీత మినిస్ట్రీలో ఉంటారు. బాప్టిజం అంటే రక్షణ లేనివాడు. బాప్టిజం లేని వాళ్ళు ఎంతమంది లేరు? 3 మంది ఉన్నారు. క్రైస్తవుల్లో బాప్టిజం లేని వాళ్ళకి తక్కువే లేదు, కానీ రక్షింపబడిన వారికి కొద్దు ఉంది. రక్షింపబడడం అంటే త్రూ ద ఫెయిత్. నువ్వు దేవుణ్ణి కనుక విశ్వసించగలిగితే ఇంక నీకు ఎవడ బోధించక్కర్లేదు. నువ్వు అలాగుండకురా, ఇలాగుండకురా బాబు, నాన్న మారు నాన్న, పాతకురా నాన్న, ఈ లాగులు పీగులు ఉండవు. ఇంకా నువ్వే ముందుంటావు, నువ్వే దేవుని కొరకు నిలబడతావు. ఇది తెలుసా, నువ్వు విశ్వసిస్తున్నావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నువ్వు నమ్మవు. ఎలాంటి వారినైనా నీతిమంతుడిగా తీర్చదండి బైబిల్. అదండి బైబిల్. అందరూ ఒప్పుకోలేరు, మానవ హృదయం ఒప్పుకోలేదు. దుర్మార్గుని శిక్షించాలా, మంచివాడిని ఆశీర్వదించాలా, ఇది మనం కోరుకుంటాం. కానీ బైబిల్ అంటదు, నేను ఇద్దరు నా మీద ఆధారపడితే, మీరు ఇద్దరు నా దగ్గరికి రావడానికి ఇష్టపడితే నేను ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తాను, ఎందుకంటే నాకు పక్షపాతము లేదు అన్నాడు. కొంచెం ముందుకెళ్తున్నాను. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. అంటే దావీదు గారు బత్షెబాతో పాపం చేసినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. 50 అధ్యాయంలో కూడా మనకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అది ధన్యత అంటే ఈ మాటలు, ఈ 2 వచనాలు బట్టి మనకి ఏమర్థం కావాలి? నా అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములు క్షమించాలి. అంటే దావీదు గారు బత్షెబాతో పాపం చేశాడు. జాగ్రత్తగానండి, దావీదు గారు బత్షెబాతో పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చడానికి నరహత్య మరొక పాపం చేశాడు. కానీ ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పాడు. వెంటనే అతను ఏం చేశాడు? పశ్చాత్తాప పొందాడు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి మొత్తం మీద దేవుడు అతన్ని క్షమించాడు. మరలా అతని సింహాసనాన్ని అప్పగించాడు. ఆ పాపానికి తగిన పరిహారం ఆయన చెల్లించుకున్నాడు. ఇప్పుడు అతడు బత్షెబాతో తప్పు చేశాడు, తన భర్తనైనటువంటి బత్షెబా భర్తను చంపేశాడు. ఈ పాపాలన్నిటి నుంచి విడుదల కలగడానికి ఆయన ఏ క్రియ చేశాడు? ఏం చేయలే. దేవుడే అతన్ని నీతిమంతుడిగా ఎంచాడు. దావీదు గారు నీతిమంతుడిగా దేవుడు ఎంచాడు. ఎందుకు తెలుసా? దేవుడి మీద ఆయన విశ్వాసం ఉంది. దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. ఆ మాటను బట్టే రాస్తున్న కీర్తన అనమాట. 32వ కీర్తన చూడండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన
తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. ఏం చేయకుండా, వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్, వితౌట్ డూయింగ్ ఎనీ లా, ఏ రకమైనటువంటి పుణ్యకార్యాలు, ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయకుండా త్రూ ద ఫెయిత్ ఓన్లీ, ఎవరైతే వారి పాపాలను క్షమించబడి పరిశుద్ధులుగా మార్చబడతారో దే ఆర్ ద బ్లెస్డ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళే నిజమైనటువంటి ఆశీర్వదింపబడినటువంటి వారు. మనిషి పాపాలు పోగొట్టుకోవడానికి నీటిలో మునుగుతాడు, మనిషి పాపాలు పోగొట్టుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉంటాడు, మనిషి పాపాలు పోగొట్టుకోవడానికి గుళ్ళు గోపురాలు కట్టిస్తూ ఉంటాడు, మనిషి పాపాలు పోగొట్టుకోవడానికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, మనిషి పాపాలు పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకోవడానికి లేని వారికి వస్త్రాలు ఇస్తూ ఉంటాడు. అన్ని దానాల కంటే గొప్ప దానము గోదానమో, భూదానమో, లేదంటే అన్నదానమో, రక్తదానమో అని ఎన్నో దానాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు అనుకుంటారు ఈ దానాలన్నీ? మనిషి చేసినటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవడానికి. కానీ ఇట్స్ ఇంపాసిబుల్, అది జరగనటువంటి పని, అది జరగనటువంటి పని. నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, నువ్వు ప్రపంచంలో నువ్వు మంచివాడిగా, గొప్పవాడిగా, నీ డబ్బుని బట్టి నువ్వు గొప్పవాడిగా కనబడతావేమో, కానీ నువ్వు చనిపోతే మాత్రము నిత్యరాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసా? క్రియల వల్ల, మన డబ్బుల వల్ల, డబ్బు వల్లనే పరిశుద్ధులుగా మార్చిపడిపోతే, డబ్బు వల్లనే మనం పుణ్యం మూట కట్టేసుకుంటూ ఉంటే అప్పుడు ధనవంతులే డబ్బు పుణ్యం ఉంటుంది. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనలాంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బున్నవాడు, ఇప్పుడు డబ్బున్న వాళ్ళు అందరూ కూడా పుణ్యాత్ములు అవుతారు. ఇప్పుడు దేవుడు పక్షపాతం అవుతాడు, పక్షపాతం కలిగిన వాడు అవుతాడు కదా. నో నో నో, ఇవన్నీ ఏ నమ్మకండి, ఏ నీటి వలనో, ఏ పుణ్యకార్యాల వలనో, ఏ మంచి పనుల వలనో, మీరు చేస్తున్నటువంటి ఏ దాన ధర్మాల వలన మీరు పరలోక రాజ్యానికి చేర్చబడలేరు, మీరు నీతిమంతులుగా మార్చబడలేరు. ఒకే ఒక కార్యం జరగాలి. అదేంటి తెలుసా? మీరు ప్రభువుని, ఆ దేవుణ్ణి నమ్మాలి. ఆయన నన్ను విమోచిస్తాడు అని నమ్మాలి. ఇదే సువార్త, ఇదే సువార్త. ఈ సువార్త యాక్సెప్ట్ చేయడం అంటే రోమిలకు ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? కష్టపడకుండా ఏది రాదురా నమ్మే వాళ్ళల్లో. రోమీలు కష్టపడకుండా ఉచితంగా వస్తుందంటే దానికి విలువ ఉండదురా. నువ్వేంటి ఉచితం అంటావు? మరి నేను అబ్రహాం, మన పితరుడైన అబ్రహాం గారు కూడా ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన ఏ పని చేయడం నీతిమంతుడిగా అవ్వలేదు. ఆఖరికి దావీదు గారు తప్పు చేసిన తర్వాత కూడా నీతిమంతుడిగా ఎందుకు స్థిరపరచబడ్డాడంటే, అతని అతిక్రమములు దేవుని మీద అతని విశ్వాసం ఉంచి నా పాపాలు క్షమించి ప్రభు అని పశ్చాత్తాపడితే, అతను ఏ పుణ్యకార్యము చేయకుండానే దేవుడు అతను ఏం చేశాడు? అలాగ నీతిమంతుడిగా మార్చబడిన వారు ఏమవుతారంట? ధన్యులుగా మార్చబడతారు. యెహోవా చేత అంటే అర్థం ఏంటి? అందులో మహిమంతా ఎవరికి చెల్లుతుంది? యెహోవాకే. అక్కడ మహిమంతా ఎవరికి చెల్లుతుంది? దేవుడిగా చెల్లుతుంది. అందులో మన క్రియలు ఏమైనా ఉన్నాయా? మనం చేసిన తప్పుకి ఆయన పరిహారం చెల్లించి మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చే నీతి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన మీద మనం నమ్మకత్వాన్ని కలిగి ఉండగలగాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన ఆత్మ మలినమైపోయింది. పాపం చేసినప్పుడు మలినమైపోయింది. ఏంటి తెలుసా? స్పిరిట్, సోల్. మన ఆత్మ చెడిపోతుంది. ఆ ఆత్మను చంపువాన్ని భయపడనన్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, నువ్వు పాపం చేయడం వల్ల నీ శరీరానికి ఏం కాలేదనుకుంటున్నావు. నేను పాపం చేసి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నావు. నేను పాపం చేసి నాకు మంచి బలమో శక్తి, నాకు అన్ని డైటింగ్లు అన్నీ తెలుసు అనుకుంటున్నావు. కానీ నువ్వు శరీరంగా బలంగా ఉండొచ్చు, కానీ పాడైపోతుంది ఏంటో నీకు తెలియకుండా ఏంటో తెలుసా? ఆత్మ. రేపొద్దు నరకంలో పడవేయబడేది కూడా ఆత్మే. ఆ ఆత్మకు దేవుడు విడుదల కలిగించడానికి ఆత్మల కాపరైన. కాబట్టి మనము మన పాపాలన్నిటిని కూడా రక్షించడానికి దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఇవన్నీ లేకుండా నేను డబ్బులు ఇచ్చుకునేస్తాను దేవుడిని, నేను అలా నేను మంచి చీరలు బంద్ చేసి, బట్టలు బంద్ చేసి, లేదంటే పెద్ద గొప్పవాడిని అయిపోయి నేను ప్రపంచం అంతటికి మంచోడుగా ముద్ర వేసుకుంటావేమో, కానీ నువ్వు మాత్రం దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడలేవు. ఎంతకంటే క్లియర్గా సువార్త ఇంకెలా చెప్తారు చెప్పండి? ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచినో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు ఆ మాట? గుర్తురాని మీకు ఏ కీర్తన గుర్తు రావాలి? 32వ కీర్తన గుర్తుకు రావాలి. ఎలా అనగా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు మనం చదివాం కదా, అదే మాట 32వ కీర్తన అదే మాట ఉంటుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్, ఏ పని చేయకుండా, ఏ క్రియ చేయకుండా, ఏ ధర్మశాస్త్ర క్రియలు చేయకుండా, బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో అది వారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్ పర్సన్స్. ఆ అర్హతను, ఆ హక్కును సమస్త మానవాళికి దేవుడిస్తున్నాడు. అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
ఇప్పటికీ కూడా మీలో చాలామంది ప్రభు దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలంటే అసలు మనకి రక్షణ ఏం చేయకుండా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన నీతిమంతులుగా చేసే క్రియ మనం ఏం చేయకపోతే ఇస్తున్నాడు. ఒకే ఒకటి చేయమంటున్నాడు, నమ్మకంగా ఉండమంటున్నాడు, నమ్మమంటున్నాడు. మనమేమో దేవుడి దగ్గర నుంచి రాబట్టడానికి ఎన్నో ప్లాన్లు వేసుకుంటాం, మనం ఎన్నో ప్రణాళికలు పెట్టుకుంటాం. ఇలా చేస్తేనే దేవుడు చేస్తాడు అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఎప్పుడు మనం అలాగ బోధించట్లేదు. నీకు ఇచ్చే రక్షణే నిన్ను నీతిమంతులుగా చేయడానికే. నీ పనేం సెలవు ఇక్కడ. అలాగని చెప్పి మనము ప్రార్థన చేయొద్దని కాదు, అలాగని చెప్పి మిమ్మల్ని ఉపవాసం ఉండొద్దని కాదు, అలాగని చెప్పి మీరు ప్రార్థనకు రావద్దని కాదు. చాలామందికి ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం ఏంటంటే, నేను ప్రార్థన చేయడం వల్లే దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు, నేను ఉపవాసం ఉండడం వల్లే దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడు అంటే నువ్వు దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినంత చేయకపోతే, నువ్వు ఉపవాసం ఉండకపోతే దేవుడు నీకు కార్యం చేయడమని నీ స్టేట్మెంట్ ఇస్తున్నావు. నో 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 నో. ఎప్పుడు నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు అన్నిటిని బైబిల్ చదవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, వాక్య ప్రకారంగా బ్రతకాలి. బట్ ఇవన్నీ కూడా నీ పనులైతే నీ పనుల వల్ల ఒరిగేదేమీ లేదు. ఆయన కృప నిన్ను విస్తరింపచేస్తుంది. అందుకే ప్రభువా నేను ప్రార్థన చేసినా నీ కృపే, నేను ఉపవాసం ఉండడానికి శక్తినిచ్చినా నీ కృపే. ఇప్పుడు 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలాళ్ళు అయిపోతే మోకరించగలమా? మీలో చాలామంది మోకరించలేరు. ఇంకా అవ్వదు. ఇంకా రేపొద్దున నేను ముసలాళ్ళు అయిపోయినా మోకరించలేను. కానీ మోకరించడానికి అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలా? మోకరించి ప్రార్థన చేయాలి. తప్పేం కాదు. ఇప్పుడు మీలో కొంతమంది కింద కూర్చోలేరు, కింద కంఫర్ట్గా కూర్చోలేరు. ఇప్పుడు అట్లా అని చెప్పి కింద కూర్చున్న వాళ్ళేమో గొప్పవాళ్ళు, పైన కూర్చున్న వాళ్ళేమో పాపులని దేవుడు డిక్లేర్ చేస్తాడు. చేయడు. అది మీ డెడికేషన్ అయితే మంచిది. బట్ వ్యత్యాసాలు అనేవి ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడు దేవుడు చూపడు. మన హృదయాన్ని చూస్తాడు. నువ్వు దేవుని మీద ఎంతగా అనుకుంటున్నావు, నువ్వు దేవుని ఎంతగా నమ్ముతున్నావు. నువ్వు ఒక పనిని పూనుకున్నప్పుడు నీ శక్తిని, నీ బలమును కాదు చూడాల్సింది, ఆయన కృప వైపు చూడాలి. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు అన్నీ ఉన్నాయో లేదని చూసుకోవడం మంచిదే. కానీ నేను ఏం చేయాలన్నా ప్రభువా నీ కృపే నాకు ఆధారం, నీ కృపయే నాకు ఆధారం. నాయన నన్ను నీతిమంతుడిగా చేర్చిన నీ కృప. నేను ఏ పాటను ప్రభువా ఇప్పుడు ఏదో బైబిల్ పట్టేసుకుని ఇప్పుడు ఏదో నేను 4 మాటలు చెప్పిన మాత్రాన నేను గొప్పవాడిని అయిపోయాను అనుకుంటే మాత్రము నేను మోసం చేసుకునేవాడిని అవుతాను. నాకు ఒకవేళ నేను ఏదో ఒక మంచి కార్యక్రమం పొందుకున్నాను అనుకో, నేను సేవ చేయడం వలనో, లేదా నేను వాక్యం చెప్పడం వలనో, నేను బైబిల్ని బాగా బోధించడం వల్ల దేవుడు నాకు ఏదో అద్భుతం చేశాడంటే దాని అర్థం నా క్రియల వల్ల జరుగుతుందని అర్థం. నో, నేను ఎప్పుడు అలాగనుకోకూడదు, మీరు ఎప్పుడు అలాగనుకోకూడదు. దేవుడు మన ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు. నేను బైబిల్ చదవడం వల్ల కాదు, నేను వాక్యం చెప్పడం వల్ల కాదు ఆయన ప్రాణం పెట్టింది. నేను పాస్టర్ గారుగా అయిన తర్వాత కాదని నన్ను నీతిమంతుడిగా చేసింది. నేను నా గుండె లోతుల్లో నుంచి ఆయన్ని విశ్వసించినప్పుడు ప్రభువు నన్ను నీతిమంతుడిగా చేశాడు. నాకు జీవితంలో నాకు ఏం కావాలనుకున్నా ఆయన కృపచేత విస్తరింపు చేస్తున్నా. నేను ప్రార్థన చేస్తున్నా, నేను వాక్యం చదువుతున్నా, అది కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపే తప్ప లేదు. మీలో చాలామంది చేస్తున్నట్టుగా నేను ప్రార్థన చేయలేకపోవచ్చు, మీలో చాలామంది వాక్యం చదువుతున్నట్టుగా నేను చదవలేకపోవచ్చు, మీలో చాలామంది దేవుని యొక్క కొరకు త్యాగపూరితంగా నిలబడిన తత్వం నేను ఉండకపోవచ్చు. బట్ అవి దేవుని దృష్టిలో వ్యత్యాసాలు కదా. అందుకే సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ ఒకేలాగా ఉండరు. ఒక ఆమె ప్రార్థన బాగా చేయొచ్చు, ఒక ఆమె వాక్యం బాగా చదవచ్చు, ఒక ఆమె పాటలు బాగా పాడవచ్చు, ఒక ఆమె పరిచర్య బాగా చేయొచ్చు, ఒక ఆమె ఇంకొక పనులు బాగా ఉండొచ్చు. కానీ అందరూ ఒకేలాగా ఉంటేనే దేవుడు అనుగ్రహిస్తాడని ఎప్పుడు అనుకోకండి. అందరిలో చూసేదేంటి తెలుసు, దేవుడు నువ్వు ఎంతగా ఆయన మీద ఆధారపడుతున్నావు, నువ్వెంతగా ఆయన విశ్వసిస్తున్నావు, నీవు నీ బిడ్డలకి ఎంతగా ఆ విశ్వాసం గురించి నేర్పిస్తున్నావు. మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్పారో పాఠాలని తెలుసుకుని వాళ్ళ హోంవర్క్ చేశారు లేదా అని ఎలాగైతే చెక్ చేస్తామో, పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత కూడా మీ పిల్లలకి ఏమైనా అర్థమైందో లేదో ఏం చేయాలా? చెక్ చేయాలి, చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోండి. ప్రతి తల్లిదండ్రులు అలవాటు చేసుకునే విషయాలు. కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను, సమయం చాలా అయిపోతా ఉంది. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి అని ఎంచబడిను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా?
సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే తేలిపోయింది మొత్తం మ్యాటరు. అబ్రాహాము గారిని దేవుడు నీతిగా ఎంచాడు. అది దేవుడికి నీతిగా ఎంచింది, అది నీతిగా ఎంచబడింది అబ్రాహాం గారికి. ఎందువల్ల అబ్రాహాము గారు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. అప్పటికి అబ్రాహాము గారు నీతిమంతుడిగా తీర్చబడ్డాడా లేదా? నమ్మడం వల్ల ఏమయ్యాడైనా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇప్పుడు ఆయన నీతిమంతుడిగా ఎంచబడేసరికి ఆయన సున్నతి పొందాడా? లేదు. అప్పటికి సున్నతే లేదు. ఇంకా తర్వాత వచ్చింది ఇప్పుడు సున్నతి. మరి సున్నతి ఎందుకు ఇచ్చాడు సార్? సున్నతి వల్ల రక్షణ లేనప్పుడు సున్నతి ఎందుకు ఇచ్చారంటే చాలా ఇంపార్టెంట్ మాట ఇది. సున్నతి ఇశ్రాయేలు జనాంగంలో కలుపుకోవడానికే కానీ దేవుని రాజ్యానికి చేర్చబడడానికి కాదు. మీరు బైబిల్ అంతా చదవని అదే ఉంటుంది. ఇశ్రాయేలుగా మార్చబడాలంటే వారు అందరూ ఏం చేయించుకోవాలి? సున్నతి చేయించుకోవాలి. సున్నతి చేయించుకున్నవాడు ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడతాడు, అంతే. దట్స్ ద మ్యాటర్. బట్ సున్నతి వలన పరలోక రాజ్యం వెళ్తారని ఎవరైనా చెప్తే నమ్మకండి. బాప్తిజం తీసుకోవడం వల్ల మీకు ప్రభు బలం ఇవ్వబడుతుందేమో, అంతే. మీరు బాప్టిజం తీసుకోవడం వల్ల మొదటి ఆదివారం మీ పాస్టర్ గారు ప్రభు బలం ఇస్తాడేమో, అంతే. కానీ మీరు విశ్వసించడం వల్ల మాత్రమే ఆయన రాజ్యానికి చేర్చబడతారు. అబ్రహాము గారు నీతిగా ఎంచబడ్డాడని చెప్పాను కదా ఇందాక మీకు 15:6 ఆదికాండం 15:6 ఆ వచనం ప్రకారంగా నీతిమంతుడిగా ఎంచబడేసరికి ఆయనకు సున్నతి లేదు. మరి సున్నతి లేనప్పుడు ఆయన నీతిమంతుడిగా ఎంచబడినప్పుడు ఇప్పుడు సున్నతి పొందిన వాడే నీతిమంతుడిగా అంటాడంటే నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు చెప్పు అన్నాడు ఇక్కడ పౌలు గారు. కొంచెం ముందుకు వెళ్తున్నాను. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. దిస్ ఈజ్ ద సింబల్. సున్నతి అనేది ఒక సింబల్ మాత్రమే. కానీ నీతిమంతుడిగా తీర్చబడిన మన మూల పూజని అబ్రహామే నీతిమంతుడిగా తీర్చబడేసరికి ఆయనకేం లేదు? సున్నతి లేదు. మరి సమస్త మానవాళ్ళందరూ కూడా నీతిమంతుడిగా తీర్చబడడానికి సున్నతి అవసరం లేదు. మరి సున్నతి ఎందుకు ఇచ్చారు సార్ అంటే అది మీరు ఆయన ఇశ్రాయేలుగా చేర్చబడ్డానికి, ఇశ్రాయేలుగా మార్చబడ్డానికి అది మీకు గుర్తే తప్ప నీతిమంతులుగా తీర్చబడ్డానికి అది ఆధారము కాదు. మొత్తం వాళ్ళ ప్రసంగాలన్నీ మారిపోయినాయి. ఇంకా వాళ్ళ బోధలన్నీ పటాపంచలు చేసాడు పౌలు గారు. వాడి యొక్క కోట్లన్నీ కూల్చేశాడు. మతపరమైనటువంటి బోధలు ఈ రోజున సంఘాల్ని పట్టి పీడిస్తున్నారు. ఈ బోధలో డబ్బులు ఇవ్వమని గుంజుతున్నారు, ఆచారాలు చేయమని గుంజుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వీటి వల్ల ఏమీ ఒరగదు. క్రైస్తత్వం ఇట్స్ కంప్లీట్లీ ఫెయిత్ డిపెండెంట్. ఏ క్రియల వల్ల మీకేం ఒరగదు గుర్తుపెట్టుకోండి. నేను ప్రార్థన చేయడం వల్ల కూడా మీకేం ఒరగదు. అలాగని చెప్పి చేయించుకోవడం మానేరుగాక. చేయించుకోవడం తప్పని కాదు బైబిల్ చెప్పేది. బట్ దానివల్ల ప్రభు మీకు అద్భుతం చేస్తారంటే మాత్రం తప్పది. తప్పు. మీకు నేను ఎలా చెప్పాలని ఇంకెంతకంటే ఎలా చెప్పగలుగుతాను పాస్టర్ గారుగా? మీకు ఏ పాస్టర్ చెప్తాడు ఇలాగా? నాతో ప్రార్థన చేయించుకోకపోతే మీకు ఆశీర్వాదం రాదని చెప్పేవాడు ఉన్నాడు. కానీ నేను చెయ్యకపోయినా ఏం కాదురా, నువ్వు విశ్వసిస్తే దేవుడు నీకు అద్భుతం చేస్తారని చెప్పే పాస్టర్ గారు నీకు దొరుకుతాం అదృష్టం కాదా మీకు? చెప్పండి. ముందే పెత్తను. దేవునికి స్తోత్రం. భయమే హత్తుంది ఏదైనా అందామంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం చూద్దాం. మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అర్థమైందండి? మనము అబ్రహాము పిల్లలం అవ్వాలంటే మనకేం కావాలి? సున్నతి కావాలా? విశ్వాసం కావాలి. అబ్రహాము పిల్లలముగా మార్చబడ్డానికి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు చెప్పండి? విశ్వాసమే. అబ్రహాముకి దేవుడు వాగ్దానం, ఏ వాగ్దానం? ఇస్కరేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. అప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత? 32 90
75. యాక్చువల్గా అబ్రహాం గారికి పిల్లలు పుడతారని చెప్పేసరికి ఆయన వయసు ఎంత అనుకున్నారు? 75. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 సంవత్సరాలు పట్టింది. 99వ సంవత్సరంలో ఆ వాగ్దానం నెరవేర్చినప్పటికి వచ్చింది. అసలు 99 సంవత్సరాలకి వాళ్ళ పిల్లలు పుడతారా? తన భార్యకేమో 90 సంవత్సరాలు, ఆమెకేమో యాక్చువల్గా స్త్రీలకి 35 సంవత్సరాలు దాటేసరికి గర్భసంచి పిల్లల కనడానికి అసాధ్యంగా కరంగా ఉంటుంది. దేవుడు అద్భుతం చేస్తే తప్ప, వాళ్ళు చాలా డైట్ మెయింటైన్ చేస్తే తప్ప, వారు ఆహారపు అలవాట్లు అన్నీ మార్చుకుంటే తప్ప ఆ గర్భసంచి చాలా స్ట్రాంగ్గా ఉండదు. ఎందుకంటే స్త్రీలకు ఉన్న గర్భసంచికి ఆ వయసు పెరిగే కొద్దీ, ఆహారపు అలవాట్లు పెరిగే కొద్దీ బలహీనం అయిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది స్త్రీలకి ఒక 50 years వచ్చిన గర్భసంచి తొలగిస్తూ ఉంటారు. ఎందుకనుకున్నారు? అది అలా తగ్గిపోతూ ఉంటుంది. మరి సారమ్మకేమో 90 సంవత్సరాలు, ఈయనకేమో 99 సంవత్సరాలు, పండు ముసలి. ఇట్స్ ఇంపాసిబుల్. కానీ దేవుడి మీద విశ్వాసం అంటే అదే. మనకేం తెలుసా? మనకు అన్ని ముందు చెప్పేయాలి. రేపు ఏం చేస్తున్నాడు, ఇల్లుండి ఏం చెప్తున్నాడు, అవతలని ఏం జరుగుతుంది, మొత్తం అంతా చెప్తే దేవుడు నాకు మొత్తం చెప్పేయాడండి, నాకు ఎంత ఆనందంగా. అది విశ్వాసం అవదు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. రేపేం జరుగుతుందో నీకు ఎవడు చెప్పక్కర్లేదు. ప్రభా అని గీకేకు తారు డబ్బాలాగా. ఎలా ఉండాలి తెలుసా మన భక్తి? ఎలా ఉండాలి తెలుసా? ఏదేమైనా నువ్వు న్యాయమైన వాడివి, అయితే నేను అన్యాయం చేస్తున్నాను క్షమించి, కానీ ప్రభా నువ్వు న్యాయంగా చేస్తావు. ప్రతి వాటికి నేను సిద్ధపడుతున్నాను. నా జీవితంలో జరిగే ప్రతిదీ నీ న్యాయమైన పరిపాలనని, ఆయన చేసే ప్రతి దానికి శిరసావహించి ఆయన మీద విశ్వాసం ఉంచగలగాలి. ఏం జరుగుతుందో తెలీదు, పుట్టరని కూడా ఆయనకు తెలుసు అబ్రహాం గారికి. కానీ ఇసుక రేణువుల వలె నువ్వు ఆ సంతానాన్ని వృద్ధి చేస్తానంటే నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు ఎట్లాంటి ఫెయిత్ కలిగిన వారు కావాలండి. విశ్వాసం అనగానే నువ్వు అనుకున్నది జరిగేయడం కాదు. దేవుడు ఏం చేస్తాడో దాన్ని యాక్సెప్ట్ చేయి. నీకు ఏది కలిగితే, నీకు దేవుడు ఏమిచ్చాడో దానితో సంతృప్తి చెందట్లేదంటే యు ఆర్ ఫెయిల్యూర్ క్రిస్టియన్. నీకు ఏదైతే లేదో అది కావాలని పట్టి పీడిస్తూ దేవుని యొక్క పరిపాలనకు విరుద్ధంగా పరుగులు తీస్తున్నావు అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. యు ఆర్ ఎ ఫెయిల్యూర్ క్రిస్టియన్. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, అడగండి నేను ఇస్తాను, అడగండి మీకు ఇవ్వబడును, మొరపెట్టండి నేను మీకు ఉత్తరిస్తాను, నమ్ము వారికి సమస్తం సాధ్యము, ఇవన్నీ పట్టుకుని నువ్వు గొంతెమ్మ కొరకులు అడగమే మొదలు పెడుతున్నావు. కానీ అసలు మన జీవితం ఎంత తేలికైపోవాలండి. ఇంకా మన భారాలు ఏముండకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద గాడ్స్ రూల్. నేను ఆయన పరిపాలన ఉన్నాను అనేటువంటి నమ్మకం నీలో కలగాలి. మనం ఎవరమైతే అబ్రహాము గారు లాంటి విశ్వాసంలోనికి వస్తామో, అబ్రహాం గారు ఏమీ లేనప్పుడు ఎలాగైతే దేవుడి మీద విశ్వాసం ఉంచాడో, మన జీవితంలో కూడా దేవుడు నీకు ఏం అద్భుతం చేసినా చేయకపోయినా, నీ రోగాన్ని స్వస్థపరచకపోయినా, నీ ఆస్తుపాస్తులు పెంచకపోయినా, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడు, ఆయన నా కొరకు తిరిగి రానే ఉన్నాడని మన బలమైన విశ్వాసం చేత ఎవడైతే నిలబడతాడో అది వాళ్ళు అబ్రహాము గారి యొక్క పిల్లలుగా మార్చబడతారు. అంతే తప్ప సున్నతం చేయించుకున్నవాడో, ధర్మశాస్త్రం పాటించేవాడో, యూదుడో, బాప్టిజం తీసుకున్నవాడో, క్రైస్తవుడో, బైబిల్ పట్టుకున్నవాడో, ప్రసంగాలు చేసేవాడో, లేదంటే కూర్చున్నవాడో, విశ్వాసులో, క్వైట్ టీమో, పాటలో ఏదో ఎన్ని కాదు. ఫెయిత్ కెన్ లీడ్స్ టు యూ సాల్వేషన్, శాంటిఫికేషన్. మనలందరినీ కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అతడు లోకమునకు, చూడండి ఈ మాటలను కనబడుతూ ఉంటాయి, అతడు లోకమునకు వారసుడు అగునను వాగ్దానము అబ్రాహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగిను. అబ్రాహాం గారికి దేవుడు వాగ్దానం ఇచ్చింది ధర్మశాస్త్రం మూలంగా కాదు. దేనివల్ల? విశ్వాసం మూలమైన దేవుని నీతి మూలంగానే వచ్చి కలిగింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం ఏమవుతుంది? వ్యర్థమగును. వాగ్దానాలు కూడా ఏమవుతాయి? నిరర్థకమవుతాయి. అసలు విశ్వాసం ద్వారానే దేవుడు అబ్రహాం గారు నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు, ఆ నీతి ద్వారానే ఆయనకి వాగ్దానం చేయబడినప్పుడు, ఇంకా నువ్వు ధర్మశాస్త్రం పట్టుకుని ఏలాడుతున్నావు అంటే ధర్మశాస్త్రం వల్లనే నీతిమంతుడిగా తీర్చబడుతున్నామంటే ఆయన వాగ్దానం వేస్టే, మొత్తం ఆయన చెప్పినటువంటి మాటలన్నీ వేస్టే కదా. ఎలానగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ఇది కొంచెం మనకు కష్టంగా అనిపిస్తుంది.
ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించడం ఏంటి? మన కొరింథీ పత్రిక ధ్యానం చేసాం. అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది. ఆత్మ ఏం చేస్తుంది? చంపడం అంటే అక్షరం మనల్ని, ధర్మశాస్త్రం మనల్ని చంపుతుందా? కాదు. ఉగ్రత మన మీద కురిపిస్తుందా? కాదు. ధర్మశాస్త్రము నువ్వు చేసిన దానికి ఇది తప్పురా అని చెప్తుంది. థర్మామీటర్ నోట్లో పెట్టుకుని 102 ఉందనుకో, ఇప్పుడు థర్మామీటర్ పగల కూడా తీయడం ఉపయోగం. థర్మామీటర్ నిన్ను 102 ఉందిరా అని చెప్పి నీ జ్వరాన్ని బయట పెడుతుంది. స్కానింగ్ తీసినప్పుడు నీకు జబ్బు ఉందని స్కానింగ్ బయట పెడుతుంది. పేపర్ లింపెత్తే ఉపయోగం. స్కానింగ్ని అలాగుంచి దాని తర్వాత ట్రీట్మెంట్ ఏంటో చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని కూడా నీ పాపం వల్ల నీ పరిహారం ఇదని చెప్పినప్పుడు ధర్మశాస్త్రాన్ని యాక్సెప్ట్ చేసి ఆ పాపానికి పరిహారమైన యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మన పాప పరిహారాన్ని పొందుకోవాలి. అది ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రాహామునకు ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదే ఇండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. మీకు అర్థమవుతుంది ఇవన్నీ? అబ్రహాము గారి నీతిమంతుడిగా మార్చబడింది కూడా విశ్వాసం వల్లనే. మీరు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడేది అలా విశ్వాసం వల్ల, క్రియల వల్ల కాదు. క్రియల వల్ల ఏమి ఒరగదు. క్రియలు చేయడం మంచిదే, బట్ దానివల్ల మీకు రిజల్ట్ వస్తుందంటే నమ్మకండి. మీరు ప్రేరాలు రాసుకోండి, తప్పేం కాదు. బట్ దానివల్ల మీ ప్రభుని స్వస్థపరుస్తున్నాడంటే, పిండుకుని తాగేస్తానంటే ఈ రోజుల్లో నెట్టేసుకుంటే నేను ఏం చేయలేను. తల కింద బైబిల్ పెట్టుకుంటే దెయ్యాలు పోతాను, నేను ఏం చేయను. ఇంకా తల కింద బైబిల్ పెట్టుకుంటే నీకు దేవుడు దెయ్యాలు పోగొట్టేస్తారని నేను చెప్తే ఇంక దానివల్ల ఇంక ఉపయోగం ఏముంది? బైబిల్లో నుంచి బుల్లెట్లు ఆపుతాయి, బైబిల్లో నుంచి దెయ్యాలు పోతాయి. అవన్నీ కాదు. నువ్వు బైబిల్ లేనోడి పరిస్థితి మరి. ఇప్పుడు మనకంటే దేవుని కృపను బట్టి బైబిల్ మన దగ్గరికి వచ్చింది. మరి బైబిల్ లేనోడి పరిస్థితి? అడవిలో ఉంటారు, వాళ్ళ పరిస్థితి? బైబిల్ ఉండదు సమయానికి. ఇప్పుడు కరెక్ట్గా నీ దగ్గరికి దెయ్యం వచ్చి నిలబడింది, బైబిల్ లేదే టైంలో. మరి ఏంటి, ఏం చేద్దాం? పరిగెడతా నువ్వు వెళ్తే తెచ్చుకో, బైబిల్ ఎక్కడ ఉంటానంట దెయ్యం. అందుకే ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా ఫెయిత్ ఉంచకుండా మన గుండె లోతుల నుంచి ఎవరి మీద నమ్మకం ఉంచాలా? దేవుని నుంచి. నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు వస్తున్నప్పుడు, నీ గమనించలొద్దా ఇవన్నింటికి అర్థమేంటి అనుకుంటున్నారు? నీ గుండెల మీద, నీ నుదుటి మీద వాసికంగా కట్టుకోమన్నాడు దేవుడు వాక్యాన్ని. అంటే అర్థమేంటి? ఇలా కట్టేసుకుని పోయారు కాక, అది కాదు అర్థం. మన గుండెల్లో నుంచి దేవుని విశ్వసించాలి. ప్రభువా నువ్వు ఎంత గొప్ప ఆశ్చర్యకరుడవయ్యా, నేను ఏ పాటుని అలాగని చెప్పి ఇప్పుడు నేను నీతిమంతుడిని కాదు, నీతిమంతుడిగా ఎంచబడ్డాను. ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఏ హోలీ పర్సన్ బికాస్ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన నీతి వలన నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాను. అది కృప. అదే తప్ప మొత్తం నా నరాలు, నా బ్లడ్ అన్నీ మారిపోయాను కాదు. నా దగ్గర ఎవరు రాకండి, నాకు నీతి ఉంది, నా నీతి నీకు అంటుపోద్ది, నువ్వు దుర్మార్గురాలివి, నువ్వు దుష్టురాలివి, నేను నీతిమంతుడిని, నువ్వేమో పాపిష్టురాలివి అని చెప్పి నీతి అంటుపోద్దని నువ్వే పెద్ద రూమ్లో డోర్లో వేసుకుని గ్లాస్ ఫ్రేమ్లో కూర్చోక్కర్లేదు. మైలు అంటుపోద్ది, నువ్వు అదంటుపోద్ది, ఇదంటుపోద్ది. ఈ కాదు, నువ్వు విశ్వాసం ఉంచగలిగితే సాతానుగాడు కూడా నేను ఏమీ చేయలేడు. అది వాక్యం చెప్తే నెరవేర్పు. వాడు దుర్గములు కూడా తల వంచుతాయి నీ ముందు. నీ దగ్గర సర్వాంగ కవచం ఉండగలిగితే, రక్షణ అనే శిరస్త్రాణం ఉంటే, నీతి, సువార్త, సమాధానము, ప్రార్థన, ఇవన్నీ నీ జీవితంలో ఉండగలిగితే ఏ దెయ్యముని నేను చేయలేదు, ఏ రుగ్మతిని నేను చేయలేదు, ఏ బలహీనత నేను వంచలేదు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే చెరసాల్లోనైనా సరే ధైర్యంగా నిలబడగలుగుతావు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుని తల్లి. ఈ రోజున మీలో చాలా మంది చేస్తున్న తప్పులేని తెలుసా? మీరు వేరే వారి మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు ఒకవేళ కనుక మిమ్మల్ని బాధపడితే ఇంక నా జీవితం అయిపోయింది అనుకుంటున్నాం అంతే. నో, నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్. దట్స్ యువర్ పేరెంట్, దట్స్ యువర్ లైఫ్ పార్ట్నర్, దట్స్ యువర్ కిడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్, బికాస్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద గాడ్స్ ఫెయిత్, గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతి మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు, ఈ వాక్యం మీద ఆధారపడు. ఇది నిన్ను బ్రతికిస్తుంది, నేను నిత్యరాజ్యం వైపు నడిపిస్తుంది. మనుషులు ఎప్పటికైనా మారిపోవచ్చు, మనుషులు ఏ స్థితిలో మారిపోవచ్చు. వస్తువులు, నీ దగ్గర ఉన్న వస్తువులు కొన్నిసార్లు పాడైపోవచ్చు, బాధ కలిగిస్తుంది. మనుషులు మారిపోతే బాధ అనిపిస్తుంది, వస్తువులు పాడైపోతే బాధ అనిపిస్తుంది. కానీ నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న ప్రభువు మాత్రం ఎప్పుడు నువ్వు వస్తావా, ఎప్పుడు నువ్వు నీ జీవితాన్ని మార్చుకుని ఆయన మీద నమ్మకం ఇస్తావని తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎదురు చూసినట్లుగా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు.
ఆయన మీద విశ్వాసం ఉంచడం అనేసి ఈ కబుర్లన్నీ ఎందుకండి మనకి, ఈ క్రియలన్నీ మనకెందుకండి? నన్ను క్రైస్తత్వాన్ని క్రియలతో నడిపిస్తున్న వారందరికీ శిక్ష కలగబోతోంది. పౌలు గారు అదే 3 అధ్యాయంలో చెప్పడలేదా? మీకు శిక్ష న్యాయమే అంటాడు. యోధా పత్రికలో యోధా గారు చెప్పడలేదా? ఇలాంటి వారందరికీ ఏం కలగబోతోంది? శిక్ష కలగబోతోంది. వక్రీకరించి వాక్యాన్ని క్రియల వైపు తీసుకెళ్ళి దేవుడు కృపచేత మిమ్మల్ని అందరూ రక్షిస్తున్నానని చెప్పి ఆది అపోస్తలుల బోధ కృపచేత మనందరం కూడా రక్షించబడుతున్నామని బోధిస్తూ ఉంటే క్రియల వైపు క్రైస్తత్వాన్ని తీసుకెళ్లే వారికి శ్రమ 40 దినాలు కాదు, నువ్వు బతికినంతకాలం శ్రమ. నీకు చనిపోయినా వదిలిపెట్టదా శ్రమ దినాలు స్టార్ట్ అవుతాయి. నీకు వాక్యాన్ని వక్రీకరించి ఎవరు మాట్లాడడానికి అర్హత, ఒకవేళ తప్పు తెలిసి ఒకవేళ మాట్లాడితే సరి చేసుకునే అవకాశం కూడా ప్రభు ఇస్తాడు. ఇప్పుడు నేనున్నానండి, ఒకవేళ నేను ఏదైనా వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియారూపకమైనటువంటి పనుల్లో మిమ్మల్ని నడిపించి ఉంటే, వాక్యం చదువుతున్నప్పుడు నాకు అది అర్థమైతే నేను కన్ఫ్యూజ్ అవుతాను. కన్ఫ్యూజ్ అయ్యి మరలా అలాంటి బోధలు కానీ అలాంటి పనులు కానీ చేయకుండా జాగ్రత్త పడతాను. ఎందుకు తెలుసా? నాకు సమస్తము తెలిసిన వాడిని కాదు, కొన్నిసార్లు కొన్ని ప్రభావాల వల్ల కొన్ని తప్పులు మాట్లాడే పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. కానీ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 6 నిమిషాలు ఉంది. ఈ హేతు చేత ఆ వాగ్దానము 17 వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితనని వ్రాయబడినది. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడి విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడి ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించాడు కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానికి నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందును. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు చెప్పింది అదే. నేను ఆయనకి తెలుసు ఇది ఇంపాసిబుల్ అని, కానీ నాకు కనబడేది ఇంపాసిబుల్ అవ్వచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మదగినవాడు. ఖచ్చితంగా ఆయన చేయడానికి సమర్థుడు. వాగ్దానం ఇచ్చిన వాడే దాన్ని చేయడానికి సమర్థుడు. ఎందుకు బట్టలు చించుకోవడం మధ్యలో? ఇప్పుడు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి అలాగని చెప్పి ఇప్పుడు నేను జనవరి 1 ఏ వాగ్దానం ఇచ్చిన వెళ్ళుకోకూడదు. అది కాదు వాగ్దానం అంటే. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. అది నాకు కావాల్సిన వాగ్దానం. నీ కష్టాజీతాలు దేవుడిని ఆశ్రయిస్తాను, నీ అప్పులను నేను తీసేస్తాను, నీ శత్రువులందరూ నలగొట్టేస్తాను. అర్థం నా ఉద్దేశం ఏంటంటే నాకు ఎవడో శత్రువు ఉండేవాడు దేవుడు నలగొట్టేలా, నా పక్కన తీర్చేసుకోవాలి ఆ వాగ్దానంతో. నేను తప్పిచ్చేవాడిగా చేస్తాను, నిన్ను అప్పు తీసుకునేవాడిగా చేయనంటే ఇప్పుడు అర్జెంట్గా నేను 2 రూపాయలు వడ్డీ 3 రూపాయలు వడ్డీ స్టార్ట్ చేసేలా. ఎందుకంటే మరి నాకు అప్పిత్తనాలు చేస్తాను కదా దేవుడు. మరి చేయకపోతే వాగ్దానాలు నెరవేరుతుంది, కుదరదు కదా. నేను నాగుపాములు తొక్కేద్దామంటే ఎవడో ఒకటి తొక్కేయాలి నేను అర్జెంట్గా. నిన్ను ఆస్తికర్తగా చేసేస్తానంటే ఇప్పుడు అర్జెంట్గా నేను ఆస్తి సంపాదించేలా. ఇది కాదు వాగ్దానం. అబ్రాహాం గారు చూడండి, ఏమీ లేనప్పుడే, అసలు ఇంపాసిబుల్ అయినప్పుడే ఆయనకు విశ్వాసము ఇంపాసిబుల్ థింగ్స్ మీద పెట్టుకోలేదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, చేసిన వాడే చేయడానికి సమర్థుడు. దేవుడు మన అందరికి ఒక వాగ్దానం చేశాడు. ఏంటి తెలుసా? బిహోల్డ్ ఐ విల్ బి బ్యాక్ అన్నాడు. నేను మరల వస్తాను, ధైర్యంగా ఉండండి. నేను వచ్చేంత వరకు సమస్త ప్రజలందరికీ సువార్త చెప్పండి. ఎవడి క్రియలు చెప్పిన వాడికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. నా కొరకు నమ్మకంగా బ్రతికిన వారందరికీ నా రాజ్య పరిపాలన స్థానం ఇవ్వబోతున్నాను. 1000 ఏళ్ల పరిపాలన నాతో కలిసి పరిపాలన చేయబోతున్నాను. మిమ్మల్ని తీర్పు తీర్చేవారుగా పెడతానని ఎన్నో వాగ్దానాలు చేసినప్పుడు నాకు ఎందుకండి భయం? ధైర్యం రావాలి మాటలు చదివినప్పుడు. డబ్బు లేదనో, పెళ్ళవ్వలేదనో, పిల్లలు లేరనో, మగ పిల్లలు లేరనో, ఆడపిల్లలు లేరనో, ఆస్తి లేదనో, అంతస్తు లేదనో, అందమైన భార్య లేదనో, అందమైన భర్త లేదనో, కారు లేదనో, మేడ లేదనో, మిద్దులు లేదనో, ఆరోగ్యం లేదనో, ప్రాణాలకి భయపడకూడదు. దేనికి భయపడకుండా నా ప్రభువుకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రాహాము గారికి పిల్లలు పుడతారని నాకు వాగ్దానం ఇస్తే, నాకు నా ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నేను మరలా తిరిగి వస్తాను, నేను మీకు స్థలములను సిద్ధపరచడానికి వెళ్తున్నాను, లేని ఎడల మీకు చెప్తాను, మీరందరినీ నేను వచ్చినప్పుడు తీసుకెళ్తాను, పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాను. ఈ వాగ్దానాలు మన జీవితంలో ధైర్యాన్ని ఇవ్వాలా? దిగులు పడిపోకండి. ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ప్రభు మీద ఆధారపడండి. అన్నీ ఉండి ఇది అసాధ్యమని తెలిసినప్పుడు కూడా అబ్రాహాము గారు దేవుని వాగ్దానాల మీద ఎట్లాగైతే
విశ్వాసం ఉంచగలిగాడో, ఎన్ని పరిస్థితులు, ఎంతమంది క్రైస్తత్వాన్ని హింసించినా, ఎంతగా హింస గురి చేస్తున్నా, నీకు రావాల్సిన పథకాలు తీసేస్తున్నా, నిన్ను హింస పెడుతున్నా, నిన్ను బలహీనపరుస్తున్నా, నేను ఉద్యోగంలో ప్రమోషన్లు తక్కువ చేస్తున్నా, నీకు అనుకున్న ప్రార్థనలకు జవాబులకు రాకపోయినా, నిన్ను అందరూ చేతకానివాడు, ఎందుకు పనికిరాడు, చిన్న చూపు చూసినా, తక్కువ చేసి మాట్లాడినా ఏం పర్వాలేదు, మన దేవుడు వాగ్దానం చేశాడు, ఐ విల్ బి బ్యాక్ అన్నాడు. హీ విల్ బి బ్యాక్ వెరీ సూన్. అది మనం నమ్మాలి. నా ప్రభు త్వరలో వస్తాడు అని విశ్వసించాలి. అది మన గుండెల నిండా విశ్వాసంతో నింపబడాలి. నువ్వు వెళ్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, నీ పని చేస్తున్నప్పుడు, నీ ప్రయాణంలో అడుగడుగున అనుక్షణము ఆ విశ్వాసం నీ నరాల్లో జీర్ణించిపోవాలి. నా ప్రభు మరలా వచ్చేటప్పుడు ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తాడనే ధైర్యం నీలో, విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఇంకా దేనికి భయం, ఇంక దేనికి నీ దిగులు, ఇంక నీకేం కావాలి? ఏ దర్శనాలు కావాలి, ఏ అద్భుతాలు కావాలి, ఏ ఆశ్చర్యం కావాలి? కృప చొప్పున నీకు సమస్తము జరుగుతాయి, భయపడకో. నువ్వు విశ్వసించాల్సింది ఆయన మీద, ఆయన రాకడ మీద, ఆయన మాట మీద. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి పౌలు గారు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తమే కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని విశ్వసించిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడిన. మనము మన కొరకు ప్రభువారు ప్రాయచిత్తం చేయడానికి వచ్చాడు. ప్రాయచిత్తం చేసి తిరిగి లేవడం వల్ల మనం అందరం ఏమయ్యాము? నీతిమంతులుగా అవ్వడానికి మనకు తిరిగి లేచాడు. ఇవన్నీ మనకు విశ్వసించడానికి. ఇంటికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభువు వచ్చాడా లేదా ఈ లోకంలోనికి? మరి ఇంకెందుకు నీకు భయం? ఆయన తిరిగి లేచాడా లేదా? ఏదో పాట గుర్తొత్తలే టైంకి. ఒక ఎస్టర్ పాట పాడండి, నాకు రాదు అది. ఇంకో పాడండి. జయ జయ గీతం పాడు. అది కాదు నీకు, అది యేసు రాజు లేచెను హల్లెలూయా. లేచాడా లేదా ఆయన? ఒకసారి క్రిస్మస్ పాట వేసుకోండి. ఒకటి ఒక క్రిస్మస్ పాట వేసుకోండి. గుర్తు రావట్లేదు. నేనే వదిలేస్తాను, నాకు గుర్తు రావట్లేదు. రక్షకుండు దయించిన క్యాండిల్ లేవు ఇప్పుడు, కాల్ చేసుకోకుండా చేతులు. చాలిక అయిపోయింది. రక్షకుడు ఉదయించాడు లేదా మన కొరకు? జయశీలుడిగా లేచాడా లేదా? ఒకసారి ఆయన సెకండ్ కమింగ్ గురించి పాట పాడండి. వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. వస్తాడా లేదా? వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రానే అన్నాడు. 3 పనులు పూర్తయిపోయినాయి. 3 పనులు పూర్తయి పుట్టాం మనం. 3 పనులు పూర్తయి అంటే మనకు 3 వాగ్దానాలు ఆల్రెడీ జరిగిపోయినాయి. ఒకే ఒక వాగ్దానం ఉంది. ఏంటో వాగ్దానం? ఆయన మరలా అది గుండెల్లో పెట్టుకుని వెళ్ళాలి క్రైస్తవుడు. ఈ చిన్న వాటి కొరకు కాదు బ్రతకండి. మరణము నీ ఎదురుగా నిలబడినా నా ప్రభువు నన్ను తీసుకుంటాడు, ఆయన రాజ్యాలను జ్ఞాపకం చేసుకుంటాడు అనే ధైర్యం నీలో ఉండాలా. అప్పుడు ఏ దానికి నువ్వు భయపడిన అసలు. అందుకే ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఎంత గొప్ప సువార్త మనకు అందించాడు. నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు దరిద్రుడయ్యాడు. నిన్ను వాగ్దానానికి ఇచ్చి వెళ్ళాడు. నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఒంటరిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడిని నా గురించి చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎవరు నీకు బోధిస్తాడు. నువ్వు కంగారు పడకంటుంటే మనోళ్ళని చేత తెలుసా? యేసుప్రభు పక్కన పరిశుద్ధాత్మ వెనకాల తిరుగుతున్నారు. పరిశుద్ధాత్ముడు అనే దేవుడిని మనం తిరగకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎవరి వెనకాల తిరగమని చెప్తాడు? యేసు గురించి మనకి వాగ్దానాలు చెప్తాడు. యేసు ప్రభు వారి యొక్క వాగ్దానం ఏంటంటే, ఐ విల్ మేక్ యూ యాజ్ అన్ రైచియస్నెస్ పర్సన్ ఇన్ మై సైట్. నేను నిన్ను నా నీతి ద్వారా నేను నీతిమంతుడిగా చేయబోతున్నాను. ఇంతకంటే గొప్ప వాగ్దానం ఏం కావాలి నీకు? విశ్వసించు. అబ్రహాము దేవుడు నీతిగా ఎంచిన విధంగా అది ఆయనకి నీతిగా ఎంచబడింది. నువ్వు కూడా విశ్వసిస్తే అదే వాగ్దానం దేవుడు మనకు కూడా చేస్తున్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన. అర్థమైందా? ఆయన మన కొరకు ఏమయ్యాడు? మన అపరాధముల నిమిత్తం మనము చెల్లించాల్సినటువంటి వెల నిమిత్తం ఆయన ఏమయ్యాడు? అప్పగింపబడ్డాడు. వెల చెల్లించడానికి ఆయన మరణించాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. బ్యూటిఫుల్. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మన అపరాధములు చెల్లించింది ఆయన మరణం అయితే, మన నీతిమంతులుగా తీర్చింది ఆయన రిజరక్షన్.
ఈ రెండు జరిగించినాడు. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూసే విశ్వాస జీవితం కలిగి ఉండాలి. ఇదే మనకు 4వ అధ్యాయం నేర్పిస్తున్నటువంటి వాగ్దానం. ఏం చెప్తున్నాడు 4వ అధ్యాయం ద్వారా పౌలు గారు? అబ్రహాము గారు నీతిమంతుడిగా తీర్చబడిందే విశ్వాసం వలన. దావీదు గారు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత రాసిన కీర్తన గురించి చూడండి, అక్కడ క్రియల వల్ల ఆయన నీతిమంతుడిగా, పాపాలు ప్రాయచిత్తం కలగలేదు. ఏమి చేయకుండా దేవుని అనుగ్రహం బట్టి అతను ఏమయ్యాడు? ప్రాయచిత్తం పొందుకున్నాడు. మరి మీరేటరా క్రియల వల్ల రక్షణ అంటున్నారు? నో, మీరు అనుకున్నట్లుగా ఇదంతా రాంగ్ డాక్ట్రైన్. అసలైన నిజమైనటువంటి వాక్యం ఏంటంటే, మీరు విశ్వసించండి, ఎంత భక్తిహీనుడైనా, పని చేయని వాడికైనా, క్రియలు చేయని వాడికైనా, ఎవరైనా ప్రభు మీద విశ్వాసం ఉంచగలిగితే వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. అలా నీతిమంతులుగా తీర్చబడ్డ కొరకు మన పాపాల కొరకు వెల చెల్లించాడు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి కాబట్టి మన కొరకు తిరిగి లేచాడు. 2 పుణ్యకార్యాలు జరిగించబడ్డాయి. మనం చేయాల్సిన పని ఒకటి, ఏ క్రియలు కాదు, విశ్వాసం. అట్టి కృపదేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. లేచి రండి, ప్రార్థన చేసుకుందాం.